ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేశాడు యోహాను. మరి యోహాను పరిచర్య గెలిచినట్లా ఓడిపోయినట్లా? ఆయన గెలిస్తే యోహాను మాట విని యేసే మాకు రావలసిన మెస్సియా, ఈయనే మాకు కావలసిన రక్షకుడు అని ఎన్ని వేల మంది ఉండాలండి? 7,000 మంది, 4,000 మంది, 5,000 మంది రొట్టెలు తిన్నారు. 7 రొట్టెలు 4,000 మంది తిన్నారు, 5 రొట్టెలు 5,000 మంది. ఇది స్త్రీలు పిల్లలు కాక లెక్క. ఇన్ని వేల మంది ఆయన తయారు చేసి ఇచ్చిన రొట్టెలు తిన్నారు. కుష్ఠరోగులు బాగుపడ్డారు. ప్రతి విధమైన వ్యాధిని యేసు స్వస్థపరిచాడు. కృతజ్ఞత ఉండొద్దా? యోహాను చెప్పిన సాక్ష్యం విన్నారు. వ్యక్తిగతంగా నేను బాగుపడ్డానని కృతజ్ఞత ఉండొద్దా? ఎక్కడికి పోయారు? యేసును పరిచయం చేసి యోహాను ఏం సాధించినట్టండి? మానవ కోణములో చూస్తే యోహాను ప్రయాస వ్యర్థమైపోయింది. మానవ కోణంలో ఏమి లాభం లేదు. ఇశ్రాయేలు జనాంగమే ఆయన్ని తృణీకరించేశారు. యోహాను ఆఖరికి హేరోదియా చేత తల నరికి చంపబడ్డాడు. హేరోదియా కారణంగా హేరోదు చేత తల నరికి చంపబడ్డాడు. ఏమి సాధించాడు? ఇశ్రాయేలు జనాంగమంతటిని రక్షకుని వైపు తిప్పగలిగాడా, తిప్పలేకపోయాడా అని నేను అడుగుతున్నా. ఇశ్రాయేలు జనాంగమంతటిని రక్షకుని వైపు యోహాను తిప్పగలిగాడా? మరి గెలిచాడా? ఏం గెలిచాడు? అరే వాడు వింటాడో వినడో అది మనకు సంబంధం లేదు. మనకు అప్పగించిన పని మనం చెయ్యడమే మన గెలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడు వినకపోని మనం చెప్పవలసిన దైవ సందేశం ఈ తరానికి అందించటమే మన విజయం. వాడు నమ్మడం మన విజయం కాదు. వాడు నమ్మకపోవడం మన ఓటమి కాదు. వాడు నమ్మకపోవడం వాడి ఓటమి. వాడు నమ్మకపోయినా ప్రకటించటం నా గెలుపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది మన విజయం. భక్తులను ఎన్నో శ్రమలు పెడతాడు సాతాను. ఎందుకు శ్రమలు పెడతాడు? వాడికి ఏమన్నా బ్యాంక్ అకౌంట్లో ₹1 వస్తుందా? శ్రమలు ఎందుకు పెడతాడంటే దేవుని పని మీద నుండి నీ దృష్టి మళ్ళించడానికి. నీకు ఈ వ్యాధి వచ్చింది కదా, ఇంకా సువార్త ఎందుకు? నీకు ఈ సమస్య వచ్చింది కదా, ఇంకా నువ్వు ఆరాధనకి వెళ్ళడం ఎందుకు? ఇంకా ప్రార్థన చేయడం ఎందుకు? నీ అప్పులు తీరలేదు కదా, ఇంకా దేవుడు ఎందుకు, భక్తి ఎందుకని వాడు రకరకాలుగా నిన్ను ముప్పు తిప్పలు పెట్టి దేవునికి దూరం చెయ్యాలని వాని ప్రయాస. యోబు విషయంలో చెప్పాడు కదా, అతని చుట్టూ ఉన్న కంచె తీసివేసి చూడవయ్యా, అతడు నీ ముఖము మీదనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడన్నాడు సాతాను యెహోవా దేవునితో. యెహోవా దేవుడు అన్నాడు, అలా ఎప్పటికీ జరగదు. నేను మేలు చేసినా అతడు నా భక్తుడే, మేలు చేయకపోయినా అతడు నా భక్తుడే. కంచె వేసినా అతడు నన్ను హత్తుకొని ఉంటాడు, కంచె తీసేసినా నన్ను హత్తుకొని ఉంటాడు. చూద్దామా మరి? సవాల్, ఛాలెంజ్, కమాన్ దేఖంగే. ముప్పు తిప్పలు పెడతావాడిని, నిన్ను వదిలిపెట్టిపోయేటట్టు చేస్తాను అంటే నీ బతుకు ఎప్పుడు నువ్వు చేయలేవురా. నీ బతుకు చాలదు అలా చేయడానికి. భూమి మీద ఉన్న భక్తులంటే ఏమనుకున్నావు?
వాళ్ళు ఏదో మతలబు కోసం స్వార్థం కొరకు నన్ను భజన చేసేటోళ్ళు కాదు. వాళ్లకు నాకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. నేను మేలు చేసినా చేయకపోయినా వాళ్ళను హత్తుకుంటారు. అవసరమైతే నా కొరకు చచ్చిపోతారు, కానీ నన్ను వదలరురా సాతాను. అబ్బాయి అదంతా నీ భ్రమ. చూద్దామా మరి? సరే, కంచె తీసేసాను, పో, నువ్వేం చేస్తావో చేసుకో, ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అన్నాడు దేవుడు. వాడికి సాధ్యమైనన్ని ముప్పు తిప్పలు పెట్టాడు యోబును. యోబు వదిలేశాడా? నా దేవుడు చెయ్యి చాపి తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. అయినా సరే నేను నా దేవుని వదలకుండా ఉంటాను. నా విమోచకుడు సజీవుడు. నా చర్మమంతా కుళ్ళిపోయిన నా విమోచకుడు సజీవుడు. ఒకనాటికి మళ్ళీ నేను నా ప్రభువును ముఖాముఖి చూస్తాను. ఆ నిరీక్షణ వదలకుండా ఉండడమే యోబు యొక్క గెలుపు. యోబు 19వ అధ్యాయము దయచేసి చూడండి. యోబు 19:25. అయితే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత నా శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరో కాదు. నేనే కన్నులారా ఆయన్ని చూస్తాను. నా దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. దేవుడు నన్ను ఏమైనా చెయ్యని, నేను మాత్రం వదలను, దేవుని పాదాలు వదలను. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి దయచేసి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. నేను ఆయన వదలను అంతే. ఆయన ఏమైనా చెయ్యని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ నా శరీరం అంతా చీకిపోయినా, కుళ్ళిపోయినా, మట్టికి మన్నయిపోయినా నా విమోచకుడు వచ్చి భూమి మీద నిలబడతాడు అని క్రీస్తు 2వ రాకడను గూర్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ దినమున కుళ్ళిపోయిన శవాలు, మట్టిలో కలిసిపోయిన శవాలు మహిమ దేహాలుగా మారి, ఆ మహిమ దేహమును నేను ధరించుకొని నా విమోచకుని కళ్ళారా నేను చూస్తాను, నేను ఎరుగుదును. ఇంతకంటే ఇంకేం చేయగలడు సైతాన్ నన్ను? ఏం పర్వాలేదు. సైతాను ఘోరంగా ఓడిపోయాడు. యోబును ఎన్ని కష్టాలు పెట్టాలనుకున్నాడో అన్ని కష్టాలు సైతాను పెట్టాడు. వాడు అనుకున్నదంతా చేసి కూడా సాతాను ఘోరంగా ఓడిపోయాడు. యోబు దేవుణ్ణి దూషించేటట్టు వాడు చేయలేకపోయాడు. నీ ముఖం మీదనే దూషించేటట్టు చేస్తానన్నాడు, చేయలేకపోయాడు. అన్నీ కోల్పోతున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు యోబు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పోరాటంలో సాతాను ఘోరంగా ఓడిపోయాడు. యోబు గెలిచాడు, దేవుణ్ణి గెలిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం భక్తుడండి. ఆ రోజుల్లో సంఘాలు లేవు, ఇట్లా బోధలు చేసే పాస్టర్లు లేరు, ఈ షేపులో బైబిల్ గ్రంథం లేదు, ఆదికాండమే లేదు. అబ్రహాము కంటే ముందడు భక్తుడు ఆయన. ఇంత భక్తి ఎలా సాధన చేశాడండి? ఇంత బలమైన విశ్వాసం ఎలా సాధన చేశాడండి? సంఘాలు లేవు, ప్రవక్తలు లేరు, బైబిల్ గ్రంథం లేదు, లేఖనాలు లేవు. ఆనాడు యోబు అంత బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తే ఇవాళ అన్నీ కలిగి ఉన్న నీవు ఎంత బలంగా ఉండాలి? ఏది నీ జయం? కొంచెం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయేసరికి ఏం ప్రార్థన, ఏం దేవుడు, ఏం బైబిల్ అంటావా? నీకు ఆయన సింహాసనం ఇవ్వాలి.
నువ్వు గెలవాలి, నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. శ్రమ సంభవించడం నీకు ఓటమి కాదు. శ్రమ సంభవించినా నువ్వు ప్రభువులో నీకున్న విశ్వాసాన్ని వదలకపోవడం నీ గెలుపు. నేను చెబుతున్నాను, ప్రార్థనకు జవాబు రావడం కూడా నీ గెలుపు కాదు. టేక్ దిస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ప్రార్థనకు జవాబు రావడము కూడా నీ గెలుపు కాదు. నేను నోరు జారలేదు, అందుకని రిపీట్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఎ వెరీ ప్రొఫౌండ్ thoughtful statement which will stand for eternity. నీ ప్రార్థనకు జవాబు రావడం నీ గెలుపు కాదు. జవాబు రాకపోయినా దేవుని పాదాలను వదలకపోవడం నీ గెలుపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ ద విక్టోరియస్ లైఫ్. చేసిన ప్రతి ప్రార్థనకు స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరిగినట్టు, లైట్ వెలిగినట్లు ప్రార్థన చేయగానే చిటుకు చిటుకు అన్నీ వచ్చేస్తూ ఉంటే ఏ విధమైన దేవుడిని నమ్ముతాడు? ఎనీ స్టూపిడ్ విల్ బిలీవ్ గాడ్. దానికి ఆధ్యాత్మిక మేధావి, విశ్వాస వీరుడు అక్కర్లే, అభిషిక్తుడు అక్కర్లేదు. ఎనీ స్టూపిడ్ విల్ బిలీవ్ గాడ్. ప్రార్థన చేయగానే రోగం నయమైపోయింది, ప్రార్థన చేయగానే 10 లక్షలు వచ్చేసినాయి, ప్రార్థన చేయగానే మన గుడిసె మేడైపోయింది. ఇంకో మతంలో ఎవడైనా ఉంటాడా? ఈ మతమే బాగుందని అందరూ వస్తారు, కత్తి పట్టుకొని వస్తాడు. రే పాస్టరు, నాకు బాప్తిసం ఇస్తావా లేకుంటే పొడిచేస్తానంటాడు. ప్రియులారా, ప్రార్థనకు అనుకున్నట్టు వెంటనే జవాబు వచ్చిందనుకో, దానికి అర్థం నువ్వు దేవుని సేవకుడు అని అర్థం కాదు, దేవుడే నీ సేవకుడు అని అర్థం. అనుకున్నదల్లా, అడిగిందల్లా వెంటనే ఇచ్చేస్తే ఆయన మన దేవుడు కాదు, మన సేవకుడు అయిపోతాడు. గాడ్ ఈజ్ నాట్ యువర్ సర్వెంట్, హీ ఈజ్ యువర్ లార్డ్. He decides what to give and when to give and how to give. నీకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇంట్లో పని మనిషి అయితే పిలిచి ఏ పని చెప్పినా చెయ్యాలి, లేకపోతే ఊడబీకేస్తామని. అదే ఉద్యోగం లేదు, రేపటి నుంచి రావద్దురా అంటాం. చెప్పగానే చేసేవాడు దేవుడు కాదు, మన బంటు. నీకు ఒక బంటు కావాలా, దేవుడు కావాలా? అట్లాంటి వాడైతే కూడా ఉంటాయి కొన్ని, అవే మంత్రశక్తులు. ఈ మంత్రశక్తులన్నీ అవే. కుక్కలను పెంచుకున్నట్టు వాటిని పెంచుకుంటారు, దెయ్యాలని, పడిపోయిన దేవదూతలను. వాటికి చెప్పి అన్ని పనులు చేయించుకుంటారు. ఈ బంట్లు మంచిగానే చెప్పిన పనులన్నీ చేస్తారు, కానీ పైకి వెళ్ళినాక మోక్షం మాత్రం ఇవ్వరు. భూమి మీద నీవు అనుకున్నవన్నీ నీకు ఇస్తారు, వెండి, బంగారము, నీ శత్రువుల మీద పగ తీర్చుకోవడం, ఎన్నో సేవలు నీకు చేస్తారు ఈ పడిపోయిన దేవదూతలు. కానీ పైకి వెళ్ళిన తర్వాత నాకు భూమి మీద ఇన్ని సహాయాలు చేసావు కదా, ఇప్పుడు ఈ నరకం కూడా తప్పించవా అంటే, నేను ఎలా తప్పిస్తాను పిచ్చోడా, నేనే అందులోకి వెళ్తున్నా కదా అంటాయి. కాబట్టి భూమి మీద మనం అనుకున్నవన్నీ ఇవ్వకపోయినా చేయకపోయినా నరకము నుండి గ్యారంటీగా తప్పించే సర్వశక్తిమంతుడు మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుణ్ణి అయితే నేను అడుగుతాను. అడిగిన తర్వాత నాయనా నేను అడగమన్నావు, అడగాల్సిన బాధ్యత ఉంది కనుక అడిగాను. నువ్వు ఇచ్చినా నీ ఇష్టమే, ఇవ్వకపోయినా నీ ఇష్టమే. నీ ఇష్టం తండ్రి. నాకు ఏది ఇవ్వాలో నీకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు, ఎలా నాకు సత్యం నేర్పించాలో నీకు తెలుసు. నువ్వు ఇచ్చినా నా దేవుడవే, ఇవ్వకపోయినా నా దేవుడవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.